హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షి లావణ్య డైరీస్. వేడి వేడి ఎండలో ఇంట్లో మనం వేడి వేడి అన్నంలో బాగా నెయ్యి కలుపుకొని అమ్మ పెట్టిన ఆవకాయ కలుపుకొని అందులో అది అమ్మే మనకు కలిపి ముద్దలు పెడుతుంటే ఆహా టేస్టే వేరు కదండి. ఈ అదృష్టం ఎంతమందికి వస్తుందండి. సో ఈరోజు నేను మా ఇంట్లో మా అమ్మ పెట్టిన చిన్న మామిడికాయ ముక్కలతో పెట్టిన ఆవకాయని మీకు చూపిస్తాను. దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. సో ముందుగా 2 కప్పుల మామిడికాయ ముక్కల్ని కొలుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని కొలుచుకున్న దాంతోనే 1/2 కప్పు ఉప్పు, సగం కప్పు ఆవ మెంతి పొడి, 1 కప్పు కారం, 1 స్పూన్ పసుపు వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోవాలి. దీంట్లో 1.5 కప్పు నూనె పోయాలి. నూనె కొద్దిగా వేడైన తర్వాత 2 స్పూన్ల ఆవాలు, 5-6 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేడయ్యాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా తీసుకున్న మామిడికాయ ముక్కల్లో సగం కప్పు పప్పు నూనె యాడ్ చేసుకోవాలి. ఇది ముక్కలకి బాగా పట్టించాలి. దాని తర్వాత మనం ముందుగా కొలిచి పెట్టుకున్న పొడిలో మామిడి ముక్కల్ని కలపాలి. ఈ పొడిని మామిడి ముక్కలకి బాగా పట్టించాలి. దాని తర్వాత మనం వేసుకున్న పోపులో ఈ మామిడి ముక్కల్ని కలిపి కొంచెం సేపు పక్కన పెట్టేయాలి. ఆవకాయకి పప్పు నూనెను వాడితే చాలా బాగుంటుంది. అంతే అండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టిన దాన్ని ఒక గిన్నెలోకి మార్చుకోవాలి. మార్చుకొని ఒక ప్లేట్ పెట్టేసి 2 రోజులు దాన్ని కదిలించకూడదండి. అంతే, 2 రోజుల తర్వాత మన మామిడి ఆవకాయ రెడీ అవుతుంది. కలర్ చాలా బాగుంది కదండి. మనం వేసుకునే కారాన్ని బట్టి పచ్చడి కలర్ ఉంటుంది. చాలా టెంప్టింగ్గా ఉంది కదండి. సో ఇంకా లేట్ ఎందుకు, నేను తిని ఇది ఎలా ఉందో చెప్తాను. మా అమ్మని వేడన్నంలో ఈ ఆవకాయ కలపమని చెప్పానండి. అలా కలుపుతుంటేనే ఎప్పుడెప్పుడు తినాలి అని ఉంది కదా. ఆవకాయ టేస్ట్ ఏమో కానీ అండి, మన అమ్మలు అది కలిపి పెడితేనే టేస్ట్ మారిపోతుంది. సో ప్లీజ్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.